దొంగ దెబ్బతో గెలిచారు అంటూ మాజీ మంత్రి రోజా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సూపర్ 6 హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన రోజా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రైతులు, నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని విమర్శించారు. అలాగే బూత్ కమిటీల స్థాయిలో ఓటర్ల వెరిఫికేషన్ చేపట్టేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని కూడా రోజా డిమాండ్ చేశారు. ఈరోజు మహిళలకి ఆడబిడ్డ నిధి ఇంట్లో ఎంతమంది 18 ఏళ్ళు దాటితే అంతమందికి 1500, నీకు 15, నీకు 15, నీకు 15 అని ఎవ్వరికి ఇవ్వకుండా పంగనామాలు పెట్టారు. ఏ విధంగా సంతోషంగా ఉంటారు, ఏ విధంగా నవ్వుతారు? రైతులకి, రైతు కూలీలకి రైతు భరోసా ఇవ్వాలి, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఏదైనా తుఫాన్లు వచ్చో లేదా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి నష్టపోతే నష్టపరిహారం ఇవ్వాలి. ఎక్కడైనా ఇచ్చారా? ఇవ్వలేదు. ఏ విధంగా రైతులు సంతోషంగా ఉంటారు, ఏ విధంగా నవ్వుతారు? నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తాం, లేకపోతే నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. మరి ఏ విధంగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఏ విధంగా నవ్వుతున్నారు? ఇలా ప్రతి వర్గం వారు కూడా, ఆశా వర్కర్లు కానీ, ఈరోజు మీరు చూస్తే అంగన్వాడీ వాళ్ళు కానీ, లేదా డ్వాక్రా గ్రూప్ వాళ్ళు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, నిరుద్యోగులు కానీ ఎవరైనా సంతోషంగా ఉన్నారా? ఎవరైనా మీరు న్యాయం చేశారా? ఇంకా ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అఫీషియల్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ రాష్ట్రంలో ఉంటే అవి ఏవి ఈయన కళ్ళకు కనపడినట్టు ప్రజలంతా సంతోషంగా ఉన్న నవ్వుతున్నారు. నవ్వాడన్న కారణంతో కొమ్మినేని గారి మీద కేసు పెట్టి కోర్టు దగ్గర చీవాట్లు తిన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ పోతే ఇక ఈయనకి ఎవరు కూడా గౌరవం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అండ్ రెండోది, ఎప్పుడు చూసినా భారతమ్మ మీద పడి ఏడుస్తారు అందరూ. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ వరకు, చంద్రబాబు నాయుడుతో సహా. మరి తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్లో కూర్చొని పాలు వెతుక్కుంటున్నారా? ఎందుకు ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు? ఎందుకు భార్య సమేతంగా మరి కనిపించలేదని నేను అడుగుతున్నా. మీరు అడుగుతారు కదా. మా జగనన్న, మా వదిన భారతమ్మ ఎంత లక్షణంగా ఉగాది పండుగ జరిపి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విషెస్ చెప్పారు. మరి సనాతన యోధుడు, ఏదో హిందూ ధర్మాన్ని, హిందూ కల్చర్ని కాపాడడానికి పుట్టినట్టు కథలు చెప్తాడు కదా పవన్ కళ్యాణ్. మరి ఆయన భార్య తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం ఉగాది టైంలో ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు రాష్ట్రంలో కనిపించలేదు? ఎందుకు ప్రజలకు విషెస్ చెప్పలేదు భార్య సమేతంగా వచ్చి? ఇక సిగ్గులేని బిఆర్ నాయుడు ఒకడు ఉన్నాడు. అసలు తిరుమల మీద చిన్న పోస్ట్ దొరికినా కూడా అది వాళ్ళ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. చైర్మన్ పదవి అయినా నాకేం పని లేదా, నాకేం ఇది అన్నం పెడుతుందా, నాకు హైదరాబాద్లో ఇన్ని బిజినెస్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి రాజీనామా చెయ్యి. నేను ఎవడు కంటిన్యూ అవ్వమన్నాడు? తిరుమలకు ఒక ఆవిడతో వస్తావు, షిరిడీకి ఒక ఆవిడతో వస్తావు, ఇంకో టెంపుల్లో ఇంకో ఆవిడతో వస్తావు. మరి ఉగాది రోజు నూతన సంవత్సరం ఒక టీటీడీ చైర్మన్ కొండ మీద నించొని పంచాంగ శ్రవణం. ఈరోజు మహిళలకి